జయ జయ చాముండే చౌడేశ్వరీ అంబికే భక్తాభీష్టప్రదే దేవి నారాయణీ నమోస్తుతే. భక్తుల ఆర్తనాదాన్ని ఆలకించి అభయహస్తాన్ని అందించే ఆదిపరాశక్తి, భక్తుల మాట నిలబెట్టేందుకు సాక్ష్యమై నిలిచిన జగన్మాత, కాశీ క్షేత్రం నుంచి నందవరానికి విచ్చేసి నేటికీ నమ్మిన భక్తుల ఇలవేల్పుగా కొలువై ఉన్న జగదీశ్వరి నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి. ఆదిశక్తి అనేక రూపాల్లో జగత్తును కాపాడుతుంది. ప్రతి గ్రామంలో గ్రామదేవతగా కొలువై ప్రజలను ఆపదల నుంచి రక్షిస్తుంది. కాని భక్తుల కోసం తన ఆలయాన్ని విడిచి సాక్ష్యం చెప్పడానికి మరొక ప్రాంతానికి విచ్చేసిన దివ్య చరిత్రలు చాలా అరుదు. అలాంటి అపూర్వ వైభవమే కర్నూలు జిల్లా నందవరంలోని శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం. పూర్వం నందవరాన్ని పాలించిన పాండవ వంశీయుడైన నందచక్రవర్తి వారణాసి యాత్రకు వెళ్లినప్పుడు ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో కాశీలోని వేదవేత్తలైన బ్రాహ్మణులు తమ తపోబలంతో రాజుకు సహాయం చేశారు. అందుకు కృతజ్ఞతగా కాశీ చౌడేశ్వరి అమ్మవారి సాక్షిగా వారికి అగ్రహారాలను దానం చేస్తానని రాజు ప్రతిజ్ఞ చేశాడు. కాలక్రమంలో కాశీలో కరువు సంభవించడంతో ఆ బ్రాహ్మణులు నందవరానికి వచ్చి రాజుకు తానిచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేశారు. అయితే రాజు ఆ మాటను మరిచిపోయి తన వాగ్దానమిచ్చినట్లు సాక్ష్యం తీసుకురమ్మన్నాడు. అప్పుడా బ్రాహ్మణులు మళ్లీ కాశీకి చేరుకుని, అమ్మా, ధర్మాన్ని నిలబెట్టు, సత్యానికి సాక్షిగా నువ్వే రావాలి అని పరాశక్తిని ప్రార్థించారు. భక్తుల ప్రార్థనకు కరుణించిన జగదంబ వారిని అనుసరిస్తూ సొరంగ మార్గంలో నందవరం వైపు ప్రయాణించింది. అయితే ఒక షరతు విధించింది. మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని. నందవరం సమీపానికి చేరుకున్నప్పుడు అమ్మవారి అడుగుల శబ్దం వినిపించకపోవడంతో బ్రాహ్మణులు వెనుదిరిగి చూశారు. వెంటనే అమ్మవారు అక్కడే శిలారూపాన్ని ధరించి శాశ్వతంగా కొలువుదీరారు. ఈ విషయం తెలిసిన నందరాజు తన తప్పును గ్రహించి బ్రాహ్మణులకు అగ్రహారాలను దానం చేసి అమ్మవారిని క్షమాపణ కోరాడు. నలుదిక్కులా 4 మహోన్నత రాజగోపురాలతో అలరారుతోంది చౌడేశ్వరీదేవి ఆలయం. 7 కలశాలతో సోపిల్లే ప్రధాన రాజగోపురం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి ఆహ్వానిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చే మహాత్రిశూలం అమ్మవారి పరాక్రమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ రాజగోపురానికి ఎదురుగా అమ్మవారి సోదరుడైన పోతురాజు ఓ చేత ఖడ్గం, మరో చేత డాలు ధరించి గ్రామ రక్షకుడిగా నిలుస్తాడు. స్వర్ణ తాపడంతో ప్రకాశించే గర్భగుడిలో రాజరాజేశ్వరి తేజస్సుతో, చండికా పరాక్రమంతో కరుణామయి మాతృస్వరూపాన్ని కలగలిపి చౌడేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తుంది. విశాల నేత్రాలు, ఎర్రటి ముఖవర్చస్సు భక్తుల మనసులను భక్తిపారవస్యంలో ముంచెత్తుతాయి. అంతరాలయంలో అమ్మవారి రజత ఉత్సవమూర్తి చౌడేశ్వరీదేవి పాదాలను కూడా భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయానికి ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి స్వర్ణరూపాలతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. చౌడేశ్వరీదేవి అనగానే గుర్తుకొచ్చేది అమ్మవారి మీసాల అలంకరణ. తల్లి ముఖంపై అలంకరించే బంగారు మీసాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి. నమ్మిన వారి కోసం కాశీ నుంచి విచ్చేసిన అమ్మవారి మహోపకారానికి కృతజ్ఞతగా అప్పటి రాజులు ఈ బంగారు మీసాలను సమర్పించారని స్థలపురాణం. ఇవి అమ్మవారి సార్వభౌమాధికారానికి, ధీరత్వానికి, ధర్మరక్షణకు, అజేయ పరాక్రమానికి ప్రతీకలుగా నిలిచాయి. నందవరం ఆలయంలోని కలివి వృక్షాన్ని భక్తులు సంతాన వృక్షంగా ఆరాధిస్తారు. అమ్మవారు కాశీ నుంచి విచ్చేసినప్పుడు ఆమె చీర చెంగుకు తగిలి ఈ వృక్షం కూడా నందవరానికి చేరుకుందని అంటారు. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయలలు కట్టి 9 ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మకం.
చౌడేశ్వరీమాత దర్శనం అనంతరం భక్తులు ఆమె నందవరానికి విచ్చేసిన పవిత్ర సొరంగ మార్గాన్ని, గుహలోని శ్రీచరణాలను దర్శించి ధన్యులవుతారు. ఈ నందవరం చౌడేశ్వరి అమ్మవారే మనకి తాళ్లపాక అన్నమాచార్యుల వారికి మరియు తరిగొండ వెంగమాంబ గారికి, మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారికి కూడా మన నందవరం చౌడేశ్వరి అమ్మవారే కులదేవతగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు పూర్వము చిన్న బాలిక రూపంలో తిరిగేది, కోనేరులో స్నానం చేసేది. ఇక్కడే ఉన్నటువంటి ఉయ్యాలలో అమ్మవారు ఊగడము, పక్కనే అచ్చందకాయలు అని చెప్పే రాళ్లతో ఆడేటటువంటి ఆట కూడా అమ్మవారి ఇక్కడ ఆడడము, దానికి సంబంధించిన ఒక రాయి ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. వసంత ఋతువులో చైత్రమాసంలో ఇక్కడ జరిగే జ్యోతి ఉత్సవాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రకరకాల రూపాలలో జ్యోతులను అలంకరించి చౌడేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నందవరంలో ఇలా యాటను పెట్టుకున్నప్పుడు, లేదంటే గంట జ్యోతులు ఇచ్చినప్పుడు, లేదంటే ఉగాది అప్పుడు మనకి జ్యోతులు చేస్తారు. సో జ్యోతులప్పుడు కానీ మా గ్యాంగ్ ఒక 30-40 మంది వచ్చి మేము ఇక్కడ హ్యాపీగా అమ్మవారికి ఒక జ్యోతి వెలిగించి సెలబ్రేట్ చేసుకుంటాం. సాధారణ రోజుల్లో నైవేద్యాలను స్వయంగా వండి డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించడం ఇక్కడి సంప్రదాయం. తొగట వీర క్షత్రియులు, దేవాంగులు తమ కులదైవంగా భావించి అలుగు సేవ నిర్వహిస్తూ పదునైన శస్త్రాలను చేతబట్టి నృత్యాలు చేస్తూ అమ్మవారిపై తమ అచంచల భక్తిని చాటుకుంటారు. అమ్మవారి జయంతి ఉంటుంది. తర్వాత అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు కూడా ఉంటాయి, పూజలు కూడా ఉంటాయి వచ్చే నెలలో. తర్వాత మెయిన్ ముఖ్యంగా దసరా ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. భక్తవత్సలే సత్యసాక్షిణి మాత సర్వజనులకు ఆయురారోగ్యాలు, సకల శుభాలను ప్రసాదించమని ప్రార్థిస్తూ జగజ్జనని చౌడేశ్వరి అమ్మవారికి కోటి కోటి నమస్కారాలు. కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ చాలామంది హృదయాన్ని గెలుచుకున్న అమ్మ ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ అమ్మవారికి చాలా మహిమాత్మికమైన పవర్ ఉంది. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారము, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి అన్ని అమ్మవారే.